నమస్కారం. మహాభారతంలో ఒక చిన్న అవమానం, కేవలం ఒక మాట, ఒక పెద్ద యుద్ధానికి ఎలా దారితీసిందో తెలుసా? ఒక స్నేహితుడికిచ్చిన మాటను తప్పడం, తరతరాల పగకు ఎలా కారణమైందో చెప్పే ద్రుపదుని కథలోకి వెళ్దాం రండి. సరే, ఈ కథ మొదలయ్యేదే ఒక చాలా చాలా విచిత్రమైన కోరికతో. అదేంటంటే, ద్రోణాచార్యుడు తన శిష్యులను అడిగిన గురుదక్షిణ. అసలాలోచించండి, ఒక గురువు బతికున్న రాజును బంధించి తీసుకురమ్మని ఎందుకడుగుతాడు? ఆ కోరిక వెనుక ఉన్న అసలు కథేంటో, ఆ పగకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. పాండవులు, కౌరవులు అందరి శిక్షణ పూర్తయింది. అప్పుడు అర్జునుడు ముందుకొచ్చి, గురుదేవా, మీకు గురుదక్షిణగా ఏం కావాలో చెప్పండి, మేమేదైనా చేస్తాం అని అడిగాడు. బహుశా వాళ్లు కూడా ఇంకేదో ఊహించుంటారు. కాని ఆ క్షణంలోనే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంది. ఇక్కడ కౌరవులకి పాండవులకి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దుర్యోధనుడి నేతృత్వంలోని కౌరవులు వెంటనే బంగారం, వజ్రాలు, ఆభరణాలు ఇస్తామన్నారు. అంటే డబ్బుతో తమ బాధ్యత తీర్చుకోవాలనుకున్నారు. కాని పాండవులలా కాదు. వాళ్లు వినయంగా మీ కోరిక ఏదైనా సరే నెరవేరుస్తాం అని మాట ఇచ్చారు. అప్పుడు ద్రోణుడు తన మనసులో మాట బయటపెట్టాడు. నాకు మీ సంపద వద్దు, నాకు కావాల్సింది ప్రతీకారం. నన్ను ఘోరంగా అవమానించిన నా చిన్ననాటి స్నేహితుడు పాంచాల రాజు ద్రుపదుణ్ణి బంధించి నా కాళ్ల దగ్గర పడేయండి అన్నాడు. ఇది డబ్బు కోసం కాదు, ఒక పాత పగను తీర్చుకోవడం కోసం. సరే, ఒక గురువులో ఇంత తీవ్రమైన ద్వేషమేంటి? అసలు ఆ ద్రోణుడు, ద్రుపదుడి మధ్య ఏం జరిగింది? ఆ కథ తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. వీరిద్దరిది చిన్నప్పటి స్నేహం. ఒకే గురుకులంలో కలిసి చదువుకున్నారు. ఒకరు ఋషికుమారుడు, మరొకరు రాజకుమారుడు. అయినా ప్రాణస్నేహితులు. ఆ స్నేహంలోనే ఉత్సాహంగా ద్రుపదుడు ఒక మాట ఇచ్చాడు. మిత్రమా, నేను రాజు అయ్యాక నా రాజ్యంలో సగం నీకే అని. కాని కాలం గడిచింది. రాజు అయ్యాక ద్రుపదుడు ఆ మాట మరచిపోయాడు. మరోవైపు ద్రోణుడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తన కొడుకు అశ్వత్థామకు కనీసం పాలు ఇవ్వడానికి కూడా డబ్బులేని దుస్థితి. అందుకే పాత స్నేహాన్ని గుర్తుచేసుకుని ఒక ఆవును అడుగుదామని ద్రుపదుడి దగ్గరకు వెళ్లాడు. కాని అక్కడ అధికారం తలకెక్కిన ద్రుపదుడు అన్న మాటలు ఇవి. ఈ అవమానం ద్రోణుడి గుండెలో శూలంలా గుచ్చుకుంది. ఆ రోజే పగకు బీజం పడింది. ఇక ఇప్పుడు మళ్లీ వర్తమానంలోకి వద్దాం. గురువుగారి ఆజ్ఞను నెరవేర్చడానికి రాజకుమారులు పాంచాల రాజ్యం వైపు బయలుదేరారు. ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ముందుగా వెళ్ళింది కౌరవులు. దుర్యోధనుడి నాయకత్వంలో అహంకారంతో మేమే గొప్ప అని వెళ్లారు. కాని ద్రుపదుడు కూడా ద్రోణుడి దగ్గరే విద్య నేర్చుకున్నాడు. అతను కూడా గొప్ప యోధుడే. కౌరవులను తేలికగా ఓడించాడు. ఆ తర్వాత పాండవుల వంతు వచ్చింది. వాళ్లు వ్యూహంతో వెళ్లారు. భీముడు తన గదతో సైన్యాన్ని చెల్లాచెదురు చేస్తుంటే అర్జునుడు నేరుగా ద్రుపదుణ్ణి లక్ష్యంగా చేసుకున్నాడు. ఇక ఆ యుద్ధం చివరి అంకంలో అర్జునుడి అద్భుతమైన విలువిద్య ముందు, అతని దివ్యాస్త్రాల ముందు ద్రుపదుడు నిలవలేకపోయాడు. చివరకు అర్జునుడు అతన్ని ఓడించి, బంధించి, రథానికి కట్టి తన గురువు ద్రోణాచార్యుడి పాదాల దగ్గరకు తీసుకువచ్చాడు. ద్రోణుడి ప్రతీకార సమయం రానే వచ్చింది. బంధిగా ఉన్న ద్రుపదుడిని చూసి, ఏమయ్యా మిత్రమా, స్నేహం సమానుల మధ్యే ఉంటుందన్నావు కదా, ఇప్పుడు చూడు, నా దగ్గర రాజ్యముంది, నీ దగ్గర కూడా ఉంది, ఇప్పుడు మనం స్నేహితులం కావచ్చు అని ఎగతాళి చేశాడు. ఆ తర్వాత అతని రాజ్యంలో సగం తీసుకుని అవమానంతో అతన్ని తిరిగి పంపించేశాడు. కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి ఇక్కడే మొదలైంది. ఇప్పుడు అవమానంతో రగిలిపోతున్న ద్రుపదుడు వంతు. అతని పగ ద్రోణుడి పగ కంటే 100 రెట్లు పెరిగింది. ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికే ద్రుపదుడు యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞఫలంగా తన శత్రువుల నాశనం కోసమే 3 పిల్లలను కన్నాడు. భీష్ముడి మరణానికి కారణమయ్యే శిఖండి, ద్రోణుడిని చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుడు, ఇక తన పగను నెరవేర్చడానికి పాండవులతో పొత్తు ఏర్పాటు చేయడానికి పుట్టిన ద్రౌపది. కాని ద్రుపదుడు పన్నిన ఈ పగటి వ్యూహంలో విధి తనదైన ఒక విచిత్రమైన మలుపును జోగించింది. అతను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచింది. అతని ప్రణాళికలే తలక్రిందులయ్యాయి. ఇది నిజంగా విధి విచిత్రం కాక మరేంటి? ఏ అర్జునుడైతే తన తండ్రిని యుద్ధంలో ఓడించి, బంధించి ఘోరంగా అవమానించాడో అదే అర్జునుడు తన కూతురు ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకుని ఆమె భర్త అయ్యాడు.
ద్వేషంతో పుట్టిన కూతురు తన బద్ధ శత్రువుకే భార్య అయింది. చూసారా, ఈ సంబంధం ఎంత విచిత్రంగా ఒక పూర్తి వృత్తంలా తిరిగివచ్చిందో. ఒకప్పుడు ప్రాణస్నేహితులు, ఆ తర్వాత బద్ధశత్రువులు, చివరికి ఎవ్వరూ ఊహించని విధంగా వియ్యంకులుగా మారారు. వారి జీవితాలు ఇంత నాటకీయంగా మలుపు తిరుగుతాయని బహుశా వాళ్ళు కూడా అనుకుని ఉందరు. అంతిమంగా ఏం జరిగిందంటే, ద్రుపదుడి పగ అతన్ని పాండవులకు ఒక ముఖ్యమైన మిత్రుడిగా మార్చింది. తనను ఓడించిన వారితోనే, అంటే తన అల్లుళ్లతోనే చేతులు కలపాల్సి వచ్చింది. కౌరవులకు వ్యతిరేకంగా కురుక్షేత్ర యుద్ధంలో నిలబడవలసి వచ్చింది. పగతో మొదలైన ఈ ప్రయాణం చివరికి ఎక్కడికి దారితీసిందో గమనించారా? ప్రతీకారమనే చక్రంలో చిక్కుకుంటే దాని పరిణామాలు ఎంత ఊహించని విధంగా, ఎంత విచిత్రంగా ఉంటాయో చెప్పడానికి ఈ కథే ఒక గొప్ప ఉదాహరణ. బహుశా మహాభారతం మనకు నేర్పే పాఠాల్లో ఇది కూడా ఒకటేమో.